సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు సార్ రెస్పాన్స్ షీట్లు అనేవి ఎప్పుడు విడుదల అవుతాయని చెప్పేసి. దీనికి సంబంధించిన కంప్లీట్ డేటాతో కూడా ఈ వీడియో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మనకి ఇనీషియల్ కీకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, వీటి గురించి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మనం ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఎగ్జామ్స్ అనేవి 5వ తారీఖు నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఆగస్ట్ 5వ తారీఖున వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి తెలుగుకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ కావడం జరిగాయి. మనకి 6వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నుంచి మనకి మధ్యాహ్నం షిఫ్ట్ నుంచి ఇక్కడ ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 6వ తారీఖున మార్నింగ్ షిఫ్ట్ లో వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించిన లాంగ్వేజెస్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి. ఒడియా, తమిళ్, మైనర్ మీడియంస్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. మనకి ఆగస్ట్ 7వ తారీఖున మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్. ఆగస్ట్ 8వ తారీఖున మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్. ఆగస్ట్ 9వ తారీఖున మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో కూడా ఎస్జిటి పేపర్ 1A కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇక 10వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ తో మనకి మొత్తంగా పేపర్ 1A కి సంబంధించి మైనర్ మీడియంస్ కూడా కంప్లీట్ చేశారు. అంటే మనకి ఇక్కడ ఆగస్ట్ 10వ తారీఖు నుంచి ఎస్జిటి పేపర్ 1A కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఓవరాల్ కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ రెస్పాన్స్ షీట్లు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఎస్జిటికి అయితే లైన్ క్లియర్ అయింది. ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించి రెస్పాన్స్ షీట్లు అనే వెబ్సైట్ లో అందుబాటులోకి వస్తే ఎక్కడ చెక్ చేసుకోవాలి. 2 రోజుల్లో వెబ్సైట్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది పేపర్ 1A వాళ్ళకి సంబంధించి. లేకపోతే మాత్రం ఇక్కడ చూడండి, మనకి 11వ తారీఖున 12వ తారీఖున వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కి సంబంధించిన ఎగ్జామ్ అనేది జరుగుతుంది. 12వ తారీఖున మార్నింగ్ షిఫ్ట్ లో స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించిన ఎగ్జామ్ అనేది జరుగుతుంది. 13వ తారీఖు, అదేవిధంగా 14వ తారీఖు ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించిన ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇక ఆగస్ట్ 16వ తారీఖుతో మనకి లాస్ట్ షిఫ్ట్ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ తో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. 16వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించిన ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఫైనల్ గా రెస్పాన్స్ షీట్లు అనేవి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనేది మనం చూసినట్లయితే పేపర్ 1A వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఆల్రెడీ కంప్లీట్ అయినాయి కాబట్టి 1-2 రోజుల్లో పేపర్ 1A కి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు అనేవి క్యాండిడేట్ లాగిన్ లో పెట్టే అవకాశం ఉంది. లేకపోతే ఒకవేళ పెట్టకపోతే ఇక్కడ మనకి కంప్లీట్ గా ఆగస్ట్ 16వ తారీఖుతో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఆగస్ట్ 15వ తారీఖు తర్వాత ఎప్పుడైనా మనకి రెస్పాన్స్ షీట్లు అనేవి వెబ్సైట్ లో అందుబాటులోకి వస్తాయి. ఎప్పుడండి? ఆగస్ట్ 17వ తారీఖు నుంచి ఆగస్ట్ 17వ తారీఖున మాక్సిమం మనకి రెస్పాన్స్ షీట్లు అన్ని కూడా వెబ్సైట్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, 17, 18 తారీఖులు ఎట్టి పరిస్థితుల్లో వెబ్సైట్ లోకి అందుబాటులోకి మనకి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక అబ్జెక్షన్లకు సంబంధించి ఫైనల్ కీలకు సంబంధించి ఈ కథ ఏంటి అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మనకి ఇక్కడ తొలుత ఏం చేశారంటే ఎగ్జామ్ కి సంబంధించి కొంచెం ఎక్కువ రోజులు అయితే షెడ్యూల్ లో పెట్టారండి. మనకి నోటిఫికేషన్ కి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ ఒకసారి పరిశీలన చేసినట్లయితే హాల్ టికెట్స్ అనేది 25వ తారీఖున అన్నారు. ఓకే, విడుదల చేశారు. ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ 5వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పెడతామని చెప్పేసి ఇక్కడ షెడ్యూల్ లో మెన్షన్ చేసినప్పటికీ మనకి 16వ తారీఖుతోనే ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతున్నాయండి. ఓకే, 16వ తారీఖుతోనే ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి 16 తర్వాత రెస్పాన్స్ షీట్లను అందుబాటులోకి తీసుకొస్తారు. మనకి 20 కల్లా మనకి తాత్కాలిక కీ కూడా వెబ్సైట్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తాత్కాలిక కీ అనేది పేపర్స్, అదేవిధంగా కీ కూడా వెబ్సైట్ లో పెడుతున్నారు కదా. అదేవిధంగా మనకి ఈ తాత్కాలిక కీ అనేది వచ్చిన తర్వాత అబ్జెక్షన్ తీసుకోవడానికి ఒక 5 రోజులు సమయం ఇస్తారండి. ఒక 5 రోజులు అబ్జెక్షన్ కి సంబంధించి ఆగస్ట్ 21వ తారీఖు నుంచి ఆగస్ట్ 25వ తారీఖు వరకు రఫ్ గా మనం ఈ కీ అబ్జెక్షన్ కి సంబంధించి టైం ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఫైనల్ కి వచ్చేసరికి ఇక్కడ యాజ్ పర్ వీళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం చూసినట్లయితే 8/9/2020 అని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఎగ్జామ్స్ అనేవి ఒక 5 రోజులు ముందుగానే మనకి కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి కూడా ఒక 5 రోజులు ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫైనల్ రిజల్ట్ అనేది 15/9/2020 అని చెప్పేసి ఇచ్చారు. ఏదేమైనా ఫైనల్ గా మనకి రిజల్ట్ అనేది సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది వెబ్సైట్ లో. అయితే మనం ఫైనల్ గా ఓకే, ఎస్జిడి అభ్యర్థులకు సంబంధించి రెస్పాన్స్ షీట్లు అనేవి ఎప్పుడు విడుదల చేసినా కానీ మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలని కూడా క్లారిటీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఫ్రెండ్స్, మీరు గూగుల్లో ఏపీ టెట్ అని చెప్పేసి టైప్ చేయండి. మీరు గూగుల్లో ఏపీ టెట్ అని చెప్పేసి టైప్ చేయగానే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది.
ఒకవేళ డైరెక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే రావచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ లాగిన్ ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ ఇక్కడ మనకి ఎల్లో కలర్ లో కనిపిస్తుంది చూడండి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యూజర్ ఐడి ఉంటుంది. యూజర్ నేమ్ అంటే టీడీ అని చెప్పేసి ఏదైతే క్యాండిడేట్ నెంబర్ ఉందో అది మొత్తంగా ఎంటర్ చేయాలి. టీడీతో పాటుగా నెంబర్ అంతా కూడా ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ అంటే మీ యూజర్ నేమ్ అనేది ఇవ్వకూడదు, అంటే మీ నేమ్ ఇవ్వకూడదు. అక్కడ ఏదైతే మీ క్యాండిడేట్ ఐడి ఉందో పాస్వర్డ్, మీరు ఏ పాస్వర్డ్ పెట్టున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. అక్కడి నుంచి మీరు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక క్యాప్చా అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చినట్లయితే వెబ్సైట్ లోకి లాగిన్ అయిపోతుంది. ఒకవేళ మీ డీటెయిల్స్ అనేవి మీరు క్యాపిటల్ లెటర్ కి బదులుగా స్మాల్ లెటర్ కి బదులుగా క్యాపిటల్ లెటర్ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందండి. లేకపోతే ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని చెప్పేసి చూపిస్తుంది. వెబ్సైట్ లోకి లాగిన్ అయిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. వెల్కమ్ టు ఏపీ టెక్ 2026 అని చెప్పేసి కూడా మనకు చూపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ కార్నర్ లో మనం చూసినట్లయితే సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా. సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్, టెట్ హాల్ టికెట్ అని చెప్పేసి ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా. మనకి రెస్పాన్స్ షీట్ అనేది అందుబాటులోకి రాగానే ఇక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఎప్పుడైతే రెస్పాన్స్ షీట్లు అనే వెబ్సైట్ లో అందుబాటులోకి తీసుకొస్తాడో ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ రెస్పాన్స్ షీట్ అనేది మీరు పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మీరు ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఓకే, రెస్పాన్స్ షీట్ వస్తే ఎక్కడ చెక్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలని కూడా ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. హాల్ టికెట్ ఆప్షన్ ఏ విధంగా ఎనేబుల్ అయిందో రెస్పాన్స్ షీట్స్ ఆప్షన్ కూడా అదే విధంగా ఎనేబుల్ అవుతుంది. మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు, లేదంటే మీ కంప్యూటర్ లో కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి.